హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్ట్గా చేసుకునే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఒక 3 కట్టల తోటకూరను తీసుకొని సన్నగా తరిగి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 పావుల ఆయిల్ వేసుకోవాలండి. మనం తోటకూర ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కిచెన్ అండి. ఆయిల్ వేడవ్వగానే ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, మీకు ఇష్టమైతే పల్లీలైనా వేసి చేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. కొన్ని పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తోటకూర కర్రీ తినని వాళ్ళు ఇలా ఫ్రై చేసి ఒకసారి తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్ని ఉల్లిపాయలు ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడైతే తోటకూరని యాడ్ చేసుకోవాలండి. ఈ తోటకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్ట్ చేస్తున్నాను కాబట్టి కారం అయితే వేయలేదండి, మీకు ఇష్టమైతే కారం వేసుకోవచ్చు. కూర అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా తోటకూర ఫ్రై అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.